19వ అధ్యాయము 14వ వచనం. 19:14. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీర్చివేయుటకై చూచుచున్నారని చెప్పాను. చిన్ని మాట దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు జరిపించిన ప్రార్థనను బట్టి నీకు స్తోత్రములయ్యా. ప్రభువా దేవా, నీకు వందనాలు అయినా అతి ముఖ్య ఘట్టంలోకి మేము వచ్చాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధ అయినా దేవ వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు మాకు సహాయం దయచేయండి, జ్ఞానం దయచేయండి. నేను చదువుతున్న నీ దాసుడు ప్రభు, చెప్తున్న నీ దాసుడు ఒట్టివాడు. నేను దేవ నీ వాక్యం చెప్పి వివరించేదానికి ఎప్పుడు ఏమాత్రం కాదు ప్రభు. అయినప్పటికీ తండ్రి నీ దాసుని మరొక్కసారి దాసుడు చేసిన ప్రతి దోషాలని, ప్రతి తప్పులను తండ్రి మరొక్కసారి నీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధీకరించి తండ్రి ఈ దాసుని మరుగుపరిచి మీరు మాత్రమే కనిపించి నేను అందరితో మీరు మాట్లాడవచ్చు తండ్రి. ప్రభు నీకు స్తోత్రం తండ్రి. నీ దాసునికి ఆత్మాభిషేకం దయచి ప్రభు, నీ ఆత్మ నడిపింపు దయచి ప్రభు. మాట్లాడవలసింది నీవునైనా తండ్రి, నాతోనైనా అందరితో మాట్లాడమని ప్రభు. వినేవారందరూ తండ్రి శ్రద్ధ కలిగి నిద్రమత్తు లేకుండా ప్రభు ప్రతి ఒక్కరు విని ఆ హృదయాన్ని ప్రభు నేను మంచి నీళ్ళను పడిన విత్తనాలు ఎలాగైతే స్వీకరించుకొని తండ్రి మళ్ళీ తిరిగి మొలకెత్తుతాయో ప్రభు, అలాగూ నేను మా హృదయాలను సిద్ధపాటు చేసుకొని తండ్రి నీ వాక్యం అనే విత్తనాన్ని మేము లోతుగా నాటుకొని ప్రభు ఫలించే వారిలాగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని తండ్రి. తండ్రి మేము వినకుండా చేస్తున్న ఆ సాతాను వాడి యొక్క కుట్రలను ప్రభు, వాడి యొక్క డిస్ట్రాక్షన్స్ అన్ని ఏసునామంలో బంధించి వేస్తున్నాం ప్రభు. తండ్రి ప్రతి ఒక్కరం మేము శ్రద్ధ కలిగి విన్నట్లు సహాయం దయచేయమనొచ్చు దేవా. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి తండ్రి, ఆమేన్. మరి చదవబడిన లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే చాలా సార్లు మనం ఈ వాక్య భాగాన్ని చాలా చదువుకుని ఉంటాం, వినుంటాం. మరి క్రైస్తవుడు అని ఎవరైనా ఉన్నారు అంటే మరి పిల్లరా అతడికి ఏలి అనే వ్యక్తి పరిచయం లేకుండా ఎవరు ఉండరు. ఈవెన్ మన సండే స్కూల్ పిల్లల్ని లేపి ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏలియా తెలుసా నీకు అంటే తక్కువ మంది చెప్తారు తెలుసు నాకు అని. ఎందుకంటే ఆయన చేసిన మరి అద్భుతమైన కార్యాలు కావచ్చు, ఆయన చేసిన దేవుని కొరకు నిలబడిన ఏమంటారు ఆ యొక్క రోషం కావచ్చు, అవన్నీ మనం చాలాసార్లు ధ్యానించాం. మరి చాలాసార్లు మన దైవజనులు మరి మన ఆత్మీయ తండ్రి అనేక ప్రసంగాల్లో ఏలియా గురించి చెప్పి ఉంటాడు, మనం విని ఉంటాం. మరొక్కసారి ఉదయకాల సమయంలో మరి దేవుని ప్రేరేపణ బట్టి మరి నేను సిద్ధపాటుతో అంటే ఏం చెప్పాలో అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఏలియా గురించి ఒక మాట చదువుకొని మరి ప్రార్థనలోకి వెళ్ళాలనిపించింది. కాబట్టి ఒక చిన్న మాటను బట్టి మనం బలపడి మరి ఇప్పుడు ప్రార్థనలోకి ముందు కొనసాగుదాం. మరి 18వ దీనికన్నా ముందు వెళ్ళి మనం ఒకసారి 18వ మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ సందర్భము మనందరికి తెలుసు. ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలందరూ 2 తలంపులతో ఉన్నారంట. మనం అదంతా ఇప్పుడు చదవాల్సిన పని లేదనుకుంటున్నాను. 18:21లోనేమో మరి దేవుడు ఏలియాతో చెప్తాడు కదా, బయలు ప్రవక్తలు కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చి జనులందరినీ ఎన్నాళ్ళు ఈ తడబాట్లో ఉంటారో ఇవాళ మనం దీన్ని క్లియర్ చేసుకుందాం, సార్ట్అవుట్ చేసుకుందాం. మరి ఇవాళ మనకు ఒక ఫుల్ స్టాప్ కావాలని చెప్పి దేవుడు మరి ఏలియాని ప్రేరేపిస్తే ఏలియా వాళ్ళందరినీ ఎవరిని ఆహాబుని మరి 18వ అధ్యాయంలో 16 నుంచి 22 వరకు మనం ఒకసారి చదివినట్లయితే అప్పుడు ఆహాబును దర్శించి
దేవుని మాట ప్రకారం ఏలియా ఆహాబును కలుసుకుంటాడు. ఏలియా ఆహాబును కలుసుకొని చెప్తాడు కదా ఇలా, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు, అశ్షూరదేవి ప్రవక్తలు, కర్మెలు ప్రవక్తలను వద్దకు సమకూర్చు, అందరిని వచ్చి ఒకసారి మీటింగ్ అవుదాము. అసలు మీకు మాకు పంచాయతీ ఏంది? ఈ రెండున్నళ్ళని రెండు తలంపుల మధ్యలో ఒకరేమో ఈ దేవుడు అంటారు, ఒకరేమో ఆ దేవుడు అంటారు. అసలు మీ దేవుడు ఎవరు, మా దేవుడు, అసలు దేవుడు ఎవరు, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎవరు తేల్చుకుందాం రండి అని చెప్పి, మరి అంతమంది ప్రవక్తలు ఉన్నారంట అక్కడ, 400 మంది ప్రవక్తలు, మరి అనేక విగ్రహారాధకులు. ముఖ్యంగా మరి విగ్రహారాధనకి ముఖ్య పురుషులు స్త్రీ ఎవరైనా ఉన్నారంటే మరి ఆహాబు, యెజెబెలు రాణి. వీళ్ళే ముఖ్యంగా విగ్రహారాధన ప్రోత్సహించిన, మరి చేయకూడని పాపాలను ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళిద్దరు. మనం బైబిల్లో చూసుకున్నట్టయితే మరి యెజెబెలు కంటే ఘోరమైన నీచమైన చావు ఎవరికి రాలేదు. మరి ఆమె భర్త అయిన ఆహాబు కూడా అలాగే తయారయ్యాడు. ఇంకా మరి వాళ్ళందరినీ తీసుకొని కర్మేల్ పర్వతానికి రమ్మని చెప్పి మరి ఏలియా వాళ్ళకి సవాల్ విసురుతాడు కదా, తెలుసు కదా మనందరికి. మరి తర్వాత వచ్చారు జనులందరూ, 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఏలియా ఒక్కడ యెహోవా ప్రవక్తగా శేషించి ఉన్నాడు. నేను యెహోవా, మరి 19లోకి వచ్చేసరికి ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏమనంటే, ఈ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యములకు అధిపతి అగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడని, నేను ఒకరిని మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయటగా చూస్తున్నారు. మనం నార్మల్ గా మాట్లాడితే నాకు చాలా రోషం ఉంది, నాకు రోషం ఉంది, ఏదైనా మాట్లాడితేనే, ఏదైనా విషయాల్లో మాట్లాడుతుంటే, నేనేం రోషం తక్కువని కాదు, నేను కారం ఉప్పు తింటున్నాను, రోషం ఉందని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కదా. మరి ఇలాంటి సందర్భాల్లో మనం మాట్లాడతాం, మరి లోక సంబంధమైన విషయాల్లో ఎవరితో గొడవ పడుతున్నప్పుడు అసలు నీకు రోషం ఉందా అని అడుగుతా ఉంటాం మనల్ని. అవును, మనం ఏమంటాం, నాకెందుకు లేదు రోషం, చాలా రోషం ఉంది నాకు అని చెప్పి, ఎట్లా ఆ రోషం ఉంది అనేటప్పుడు ఒకలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాం కొంతమంది, మన ముఖంలో కనిపిస్తాం రోషం. అలా ఉన్న దేవుడు మరి ఏలియాకు పెట్టిన ఆ భారాన్ని బట్టి ఏదో నార్మల్ గా రోషం వచ్చింది కానీ కాదు, మహారోషం వచ్చిందంట ఆయనకి. ఏం రోషం? మహారోషం గలవాడనే నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగా, వాళ్ళందరూ ఒక గట్టు, నేను ఒక్కడిని ఒక గట్టు. మరి ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టు, మరి మీరు ఆ గట్టునుంటారా ఈ గట్టు నుంచి నేను ఒక్కడినే ఉన్నా, ఇంకా నేను ఒక్కడనే తేల్చేస్తా అని చెప్పేసి మరి ఏలియా మరి అంత ధైర్యం సాహసాలతో వచ్చారు ముందుకి. మరి ప్రియులారా, మరి ఈనాడు చూసుకున్నట్లయితే మరి అనేక మంది మరి బాప్తిజం తీసుకున్నవారు కావచ్చు, తీసుకోలేకుండా ఉన్నవారు కావచ్చు, సిద్ధపడుతున్నవారు కావచ్చు, ఎవరైనా సరే, మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఉన్నారో ఈనాడు కూడా అనేక మంది ప్రజలు మరి యేసయ్య దేవుడు అంటారు, మళ్ళీ లోక సంబంధమైన విషయాల్లో పోతారు. యేసయ్య దేవుడు అంటారు, మళ్ళీ పాత జీవితంలోకి పోతారు. యేసయ్య దేవుడు అంటారు, మళ్ళీ వేరే వేరే విషయాల్లో ఇంకా పాల్పొందుకుంటారు. నేను నా పర్సనల్ కొంతమందిని కూడా చూస్తా ప్రియులారా, మరి వాళ్ళకి ఏం అలవాట్లో తెలియదు కానీ యేసయ్య అంటే వాళ్ళు వచ్చిన పాత బతుకు ఏదైతే ఉంటుందో మళ్ళీ ఒకసారి టచ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. నీకు ఆల్రెడీ అది వద్దని చెప్పి నువ్వు లోకం నుంచి వేరుపరచబడ్డావు, బాప్తిజం తీసుకున్నావు, మళ్ళీ నీకెందుకు ఇంకా? క్రిస్టియన్లో కూడా డబుల్ స్టాండర్డ్ క్రిస్టియన్స్ ఉంటారు.